పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమిళనాడును టార్గెట్ చేసిన పవన్ హిందీ వ్యతిరేక ధోరణిని ఖండించారు. భాషలు ముఖ్యమని, హిందీపై వ్యతిరేకత ఎందుకంటూ పవన్ తమిళ నేతలను సూటిగా ప్రశ్నించారు. డిఎంకే నేతలు విజయ్, పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆయనపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ తమిళనాడు వస్తారనే అంచనాతో పవన్పై విమర్శలకు పదును పెడుతున్నారని స్పష్టమవుతోంది. తమిళనాడులో హిందీ భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తుండగా అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో శుక్రవారం పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించగా, పవన్ వ్యాఖ్యలకు కౌంటర్గా డిఎంకే పార్టీ నేతలు స్పందించారు. తాము హిందీని ద్వేషించడం లేదని, తమపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామంటూ పేర్కొన్నారు. తమ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జయకేతనం పేరుతో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభా వేదికగా హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తమిళనాడు సర్కార్ తమ సినిమాలను ఇతర భాషల్లోకి ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. హిందీ వాళ్లు డబ్బులు కావాలి కానీ హిందీ భాష మాత్రం వద్దా అంటూ ప్రశ్నించారు. హిందీ దేశ భాష అని చెప్పిన పవన్ హిందీని ద్వేషించాల్సిన అవసరం లేదన్నారు. హిందీ, తమిళ్, తెలుగు దేశానికి అన్ని భాషలు కావాలని అభిప్రాయపడ్డారు. దాంతో తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హిందీ వివాదం హాట్ టాపిక్గా మారింది. పవన్ వ్యాఖ్యలపై అటు డిఎంకే నేతలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పవన్ వ్యాఖ్యలపై డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. మేము వ్యక్తిగతంగా హిందీ సహా ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదు. ఆసక్తి ఉన్నవాళ్లు వారికి నచ్చిన భాషను నేర్చుకునేందుకు ఇప్పటికే తమిళనాడులో హిందీ ప్రచార సభలు పెడుతున్నాం. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ స్కూల్స్ వంటి విధానాలతో తమిళనాడు ప్రజలపై హిందీ భాషను రుద్దుతున్నారు. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని హఫీజుల్లా అన్నారు. డిఎంకే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత టీకేఎస్ ఎలన్ గోవన్ మాట్లాడుతూ తమిళనాడు భాషా విధానం చాలా ఏళ్లుగా స్థిరంగా ఉందన్నారు. 1938 నుంచే హిందీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, 1968లో ద్విభాషా విధానం అమలుపై చట్టం తెచ్చామన్నారు. నిపుణుల సలహా సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సినీ నటుడు, రాజకీయ నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడులో ద్విభాషా విధానం బిల్లు పాస్ అయినప్పటికీ పవన్ పుట్టి ఉండరని, తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేదన్నారు. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్పై టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమమనే భావన వచ్చిందన్నారు. ఆవిర్భావ సభ జనసేనదని, ఎజెండా బీజేపీదిలా ఉందని విజయ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంతో మందికి జీవనోపాధి ఇస్తున్నామని విజయ్ తెలిపారు. ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని, అలాగని ఆ భాషల్ని తమపై రుద్దాలని చూడడం మంచిది కాదన్నారు. దీంతో పవన్ ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ మన భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణను సాధించడంలో ఉపయోగపడవు. నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరిగా చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. 2020లో హిందీని తప్పనిసరి చేయలేదు. దానిపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా 2 భారతీయ భాషలను నేర్చుకునే వెసులుబాటు ఉంది. వారు హిందీ వద్దనుకుంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ,
కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలీ, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడడానికి దీన్ని రూపొందించారు. రాజకీయ అజెండాల కోసం ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారు అనడం అవగాహన లేమిని ప్రతిబింబిస్తుంది. ప్రతి భారతీయుడికి భాష, స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ దృఢంగా కట్టుబడి ఉంది అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అటు డీఎంకే నేతలతో పాటు విజయ్ పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కూడా బీజేపీతో మిత్రపక్షంగా ఉంది. మరోవైపు జనసేనానితో కూడా మహారాష్ట్ర, కర్ణాటక మాదిరిగానే తమిళనాడు ఎన్నికల్లోనూ ప్రచారం చేయించాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. ఎందుకంటే పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ విజయకేతనం ఎగురవేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం పవన్ బీజేపీకి గోల్డెన్ లెగ్. ఈ క్రమంలో పవన్ తమిళనాడు ఎన్డీఏ తరపున ఎన్నికల సమరంలోకి దిగితే డీఎంకే, విజయ్ పార్టీలకు మరింత నష్టం చేకూరే అవకాశం ఉంది. అందుకే భాషాపరంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేతలు విజయ్ రాజకీయంగా స్పందిస్తున్నారు. పవన్ గనుక తమిళనాడులో ప్రచారం నిర్వహిస్తే రాజకీయ తుఫాన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు సంతతి ప్రజలు చాలా నియోజకవర్గాల్లో మెజారిటీ సంఖ్యలో ఉండడంతో తెలుగువారు ఉండే నియోజకవర్గ ఓటింగ్పై పవన్ పర్యటన భారీగా ప్రభావం చూపుతుంది. మొత్తం తమిళనాడు జనాభాలో 18% ప్రజలు తెలుగువారు ఉన్నారు అనేది మరో అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే, బీజేపీ, జనసేన పార్టీలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నారు. తెలుగు ప్రజల ప్రభావం ఉన్న కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యర్థి పార్టీలు తమ సొంత భాష తమిళ్ అనే సెంటిమెంట్ రేపితే తమిళనాడులోని తెలుగు ప్రజల కోసం నేను నిలబడతా అని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కనీసం 35 స్థానాలను జనసేనాని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి జనసేన వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో టాక్. మరోవైపు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎన్డీఏ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర పార్టీ అండా, అన్నామలై కృషితో పాటు ప్రచారంలో పవన్ తమిళ రాజకీయాలను షేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. తమిళనాడులో జరుగుతున్న భాషా యుద్ధాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలియజేస్తోంది. హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళంపై ప్రేమ వలకబోస్తున్న వాళ్ళంతా తమ తాపత్రయం మాతృభాష కోసం కానే కాదని, రాజకీయం కోసమేనని స్పష్టమవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భాష విషయంలో రెచ్చగొడితే తమిళ భాషాభిమానులు రాత్రికి రాత్రే ఇంజనీరింగ్, మెడికల్ సిలబస్సును తమిళంలో రాయించేస్తారేమో అనే కామెంట్స్ కూడా వినవస్తున్నాయి. చూడాలి మరి తమిళ రాజకీయాలు మున్ముందు ఏం మలుపులు తీసుకుంటాయో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.